అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమేవ బంధనాన్ మృత్యోర్ముక్షయమృత. ఓం శ్రీ మహాకాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం తచ్చం గౌర గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే స్వస్తిరస్న. ఓం శాంతి శాంతి. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ స్వామి నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. ఓం అకాలమృద్వరణం సర్వవ్యాధి నివారణం సమస్త బాధోదకం పావనం శుభం శుభకరణం శుభసూచికం. ఓం శ్రీ పరమేశ్వరోభ్యాయ నమో నమః. ఓం శతమానం భవతి శతాయ పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. సో ఇక్కడ మేము వచ్చిన సందర్భం ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజుకి అలాగే దానం చేయాలని చెప్పి తన థాట్లో ఇక్కడికి వచ్చి మేము దానం చేసాము. ఇక్కడ జెన్యున్గా జరుగుతుంది అని ఒక థాట్ ఉద్దేశంతో ఈ నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చి మేము ఈ దాతలుగా మేము డొనేట్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ నేను చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా కట్టారండి. మీరు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ మీరు అంటే మెంటలీ డిసేబుల్డ్ పీపుల్ కానీ అందరికీ సెగ్రిగేషన్స్ చాలా బాగా చేశారు. వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నట్టు చూసాము. చాలా హార్ట్ టచింగ్, హార్ట్ వార్మింగ్గా ఉంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీంతోపాటు మీరు భక్తిని కూడా వాళ్ళలో ఇన్కల్కేట్ చేయడం అనేది వెరీ గుడ్ థాట్. దాన్ని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. అండ్ వాళ్ళకి జ్ఞానంతో పాటు భక్తి ఇచ్చినట్టయితే అది వాళ్ళకి మహాప్రసాదం అవుతుంది. అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరము పుట్టింది ఏదో ఒక పరోపకారానికి ఉపయోగపడాలా. మన జీవాన్ని మనము భగవత్ పాదార్పితం చేసుకోవాలా. అందులో మనము సహజంగా బాగా భగవంతుడు అన్నీ మనకు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ మనకు సరిగ్గా ఇచ్చినారు. కానీ మనమే ఎన్నో బాధలు పడుతున్నాం. అట్లాంటిది ఏమీ తెలియని మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం కొంచెం ఊహించుకోలేము. అటువంటి వాళ్ళకి ఒక స్థలాన్ని, ఒక ప్రదేశాన్ని కల్పించి వాళ్ళని దయతో మానవ దృక్పథంతో చూసి ఒక అతను చేస్తున్నాడంటే ఇదంతా మనం ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, గౌరవించాల్సిన విషయం. ఇది ప్రతి ఒక్కరూ మనకు తోచినంత ఎంతో కొంత అది ఒక్కొక్కరికి అది వెళ్ళి వాళ్ళు మంచిగా వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక వెలుగుబాటును ప్రసాదిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రండి, ఇక్కడ జరిగే కార్యక్రమం చూడండి. మనస్ఫూర్తిగా మీరే చూడండి. మీకు నచ్చితే, మీరు మెచ్చితే మీరు దయచేసి సహాయం చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోండి. పరోపకారమే పరమాత్ముని సేవ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.